దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. ఢిల్లీ, ఉత్తరాఖండ్, యూపీ, బీహార్లో జోరు వానలు కురుస్తున్నాయి. తెల్లవారుజామున ఢిల్లీలో భారీ ఈదురుగాళ్లతో కూడిన వర్షం పడింది. 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఈదురుగాళ్లతో పలు ప్రాంతాల్లో చెట్లు, కరెంటు పోల్స్, మొబైల్ టవర్స్ కూలిపోయాయి. భారీ ఈదురుగాళ్లతో వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు హెచ్చరించింది ఐఎండీ. ప్రజలెవరూ బయటకు రావద్దని సూచించింది. ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లో ఓ మోస్తరు వాన పడింది. తేలికపాటి వర్షంతో రోడ్లపై పలు చోట్ల వరద నీరు నిలిచింది. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. యూపీలోని గజియాబాద్, సంబాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు అత్యధిక టెంపరేచర్లతో ఇబ్బందులు పడ్డ జనానికి వర్షాలతో కాస్త రిలీఫ్ దొరికింది. ఇక కర్ణాటకలోనూ విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. అటు దేశ రాజధాని ఢిల్లీలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. కొన్ని రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రతలతో ఇబ్బందులు పడుతున్న జనానికి చల్లటి వానతో ఉపశమనం లభించింది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాళ్లతో వర్షం పడింది. వర్షంతో అన్ని ప్రాంతాల్లో చల్లటి వాతావరణం నెలకొంది. కాశీ భవన్, రాఫీ మార్గ్, ఉద్యోగ్ భవన్ ప్రాంతాల్లో బలమైన గాలులతో వాన కురిసింది. సఫ్దార్జంగ్ ప్రాంతంలో దాదాపు 80 కిలోమీటర్ల నుంచి 104 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. చెట్లు, మొబైల్ టవర్ కుప్పకూలింది. ప్రజలందరూ ఇండ్లలోనే ఉండాలని ఐఎండీ అలర్ట్ జారీ చేసింది.